సురేష్కి జాబ్ రాగానే తల్లిదండ్రులు అతనికి పెళ్లి సంబంధాలు చూడటం స్టార్ట్ చేస్తారు. ఆడపిల్లలు కరువులో ఉన్న ఈ టైంలో సురేష్కి పిల్ల దొరకడం చాలా కష్టం అవుతుంది. ఎన్నో చోట్ల వెతికిన తర్వాత ఒక సంబంధం వస్తుంది. సురేష్ తల్లిదండ్రులతో కలిసి పెళ్లి చూపులకు వెళ్తాడు. అమ్మాయి అందరికీ నచ్చుతుంది. అమ్మాయి వాళ్ళు కూడా ఈ సంబంధానికి ఓకే చెప్తారు. తల్లి దగ్గరకు వెళ్ళి సురేష్ ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఈ సంబంధం ఓకే చెయ్యండి అని చెప్తాడు. తనకు ఇంటి భారం తగ్గుతుంది కోడలు వస్తే అని సురేష్ తల్లి సంతోషిస్తుంది. సురేష్కి ఒక చెల్లి ఉంటుంది. ఆమె పేరు లలిత. పెళ్లి చూపులు అయిపోగానే మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటారు పెద్దవాళ్ళు. అలా సురేష్ రమ్యకి పెళ్లి ధూమ్ధామ్గా జరిగిపోతుంది. అల్లుడు మర్యాదలు కూడా బాగానే జరుగుతాయి. రమ్యకి సారే గట్రా పెట్టి కాపురానికి పంపిస్తారు కన్నవాళ్ళు. కోడలిని సురేష్ తల్లిదండ్రులు అపురూపంగా చూసుకుంటారు మొదట్లో. మామగారి బాధ ఆమెకి ఏమీ లేదు. అత్తగారి విషయంలో క్రమక్రమంగా కోడలు రమ్యకి ఇబ్బందులు మొదలవుతాయి. అదేమీ కట్నం కోసమో పెట్టుపోతల కోసమో కాదు. అత్తగారు అన్నపూర్ణమ్మ చాలా మంచిది, ఇరుగు పొరుగులో మంచి పేరున్న మనిషే. కానీ ఆమెకు ఉన్న మేనియా సిండ్రోమ్ని ఏమంటారో తెలియదు. అందరూ అత్తగారులకి ఎక్కువ ఉండేదే. రమ్య చాలా సున్నితమైన పిల్ల. కాపురానికి వచ్చిన దగ్గర నుండి సురేష్ని తన పాలిట దైవంలా భావించి ప్రేమిస్తుంటది. సురేష్కి అన్నీ దగ్గరుండి చూసుకునేది. అత్తగారికి మామగారికి భయభక్తులతో సేవలు చేసేది. మామగారు ఆమెని కూతురులా చూసుకుంటూ ప్రతి పనికి భార్యను కూడా అడగకుండా అమ్మ ఇలా చేద్దామంటావా, ఎలా ఉంటుంది అని ఉన్నత స్థాయి నిర్ణయాలు కూడా రమ్యని అడుగుతుంటాడు. ఇంకా సురేష్కి కావలసినవి కూడా అన్నీ రమ్యనే అడుగుతుంటాడు. అతనికి తల్లి అంటే ఇష్టం ప్రేమ లేకనో తగ్గిపోయి కాదు. కోడలు వచ్చిన తర్వాత కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడే తల్లికి ఎందుకు శ్రమ ఇవ్వాలని. కానీ అన్నపూర్ణమ్మ బాధ వేరు. 25 ఏళ్ళు కొడుక్కి అన్నీ చూసింది. కట్టుకొని ఇన్నాళ్ళు కాపురం చేసిన భర్త తనకి చెప్పకుండా ఏం చేసేవాడు కాదు. ఇప్పుడు పరిస్థితి అంతా మారింది. తన స్వంతం అనుకున్న ఇంటి మీద అజమాయిషి తన చేతుల్లో నుండి జారిపోతుంది. భర్త కొడుకు ఇన్నాళ్ళు తన మీద అన్నిటికీ ఆధారపడి బ్రతికే కాపురం చేసిందామె. ఆమెలో సంఘర్షణ మొదలైంది. ఆమె సహజ స్వభావం కాకపోయినా ఆమెలో ఈర్ష్య ద్వేషం మొదలవుతాయి. 40 ఏళ్లుగా మంచి ఇల్లాలు, అందరితో బాగుంటుంది అనిపించుకున్న అన్నపూర్ణమ్మ ఇంటిలో శాంతిని భగ్నం చేయడానికి అడుగు ముందుకేయసాగింది. సురేష్ ఆఫీస్కి వెళ్ళిపోయే వరకు ఇల్లు స్వర్గంలా ఉంటుంది. తర్వాత మామగారు కూడా లైబ్రరీకో బజారు వైపో వెళ్ళిపోతాడు. ఇక అన్నపూర్ణమ్మ తనలో మనిషిని బయటికి తీస్తుంది. ఏం వండాలో నన్నెందుకమ్మా అడగటం, ఇక ఇంటికి రాణివి నువ్వేగా, నువ్వే చూసుకో. బట్టలు ఉతకడం అలాగా, ఇదే నేర్పారా నీకు పుట్టింట్లో? కూరలో అంత ఉప్పు వేయాలా చోద్యం గాని. ఇలాంటి స్మూత్ కిల్లింగ్స్ మాటలతో రమ్యని అన్నపూర్ణమ్మ బాధపెట్టేది. రమ్య బిక్క చచ్చిపోయేది. బాగానే ఉన్నంతసేపు బాగానే ఉండి ఉన్నట్టుండి ఈమె ఇలా ఎందుకు బాధ కలిగేలా మాట్లాడుతుంది. కోడలు రావడం అనేది, వచ్చిన తర్వాత ఇంటి పనుల్లో వ్యవహారాల్లో ఇమిడిపోవడం అనేది అనివార్యం. ఈ విషయంలో అత్తగారు కొన్ని స్వీకరించడం, కొన్ని త్యాగం చేయడం చేస్తే ఆ విశాల హృదయం అలవర్చుకోగలిగితే ఇల్లు బావుంటుంది. కానీ అత్తగారి హోదా అలా ఉండనివ్వదు. తనని తన అత్తగారు ఎలా సాధించిందో తాను అదేదో వారసత్వంగా కోడలిని శాసించాలి అనే మనస్తత్వంతో ఉంటుంది అన్నపూర్ణమ్మ. అప్పటికి ఆడపడుచు లలిత అనేది, ఎందుకమ్మా వదినని అలా సాధిస్తున్నావు అని. రమ్య రాత్రి పడుకున్న తర్వాత కుమిలిపోవడం సురేష్ గమనిస్తాడు. రోజురోజుకి ఆ సంతోషం ఆమెలో కనపడటం లేదు. ఏదో దిగులు. ఒక ఆడపిల్ల 18 ఏళ్ళు ఒక ఇంటిలో పెరుగుతుంది. పెళ్లి కారణంగా 100 మైళ్ళ దూరం కనీ పెంచిన తల్లిదండ్రులను, మిత్రులను, తోడబుట్టిన వారిని వదిలి తన కోసం వచ్చిన మహిళ. పుట్టింట్లో ఆ మాత్రం తిండి పెట్టలేక కాదుగా పెళ్లి చేసింది. ధర్మం ఆచరించారు. సురేష్ ఆలోచిస్తాడు. రమ్యలో ఏ లోపం కనిపించలేదు. తన ఇంటిలో ఎవరో ఆమెని ఇబ్బంది పెడుతున్నారని గ్రహిస్తాడు. సురేష్కి బాధ కలుగుతుంది. రమ్యని అడగ్గా జరుగుతున్న విషయాలు చెప్తుంది. అమ్మ ఇంత మంచిది, తనని ప్రాణంగా పెంచింది. రమ్య తనకి కడుపున పుట్టకపోవచ్చు, కానీ కూతురిలా ఎందుకు చూడలేకపోతుంది?
రమ్య అమ్మ చాలా మంచిది, కాస్త ఓర్చుకో అని మాత్రం రమ్యకి చెప్పగలిగాడు సురేష్. రమ్యకి ఉన్న ఒక ఊరట ఏంటంటే ఆడపడుచు లలిత మాత్రం ఆమెకే సపోర్ట్గా ఉండేది. రోజు రోజుకి రమ్య చిక్కిపోతుంటుంది. మానసిక బాధ ఆమెని కమ్మేస్తుంది. ఒంట్లో బాగోలేక ఇంటి పని కూడా చేయలేకపోతుంది. 10 రోజులు రమ్య విషజ్వరంతో అడ్డం పడుతుంది. సురేష్కి నరకం అంటే ఏమిటంటే తల్లి పెళ్ళాం మధ్య నివసించే స్థితి రావడం అని అర్థం అవుతుంది. అన్నపూర్ణమ్మ వింత పోకడలు పోసాగింది. ఆమె మనసు పరిపరి విధాలా పోతుంది. రమ్య మాటకి మాట అంటే ఏమవుతుందో అని జవాబు చెప్పేది కాదు. రమ్య మౌనం అన్నపూర్ణమ్మకి భరించలేనిదిగా ఉంటుంది. నా మాటకి జవాబు కూడా రావడం లేదు, అంత చులకన అయ్యానమ్మా అనసాగింది. అది అంతటితో ఆగక ఇరుగు పొరుగమ్మలు వెలివేసి చూసే పరిస్థితి ఎదురయ్యింది. అన్నపూర్ణమ్మ చాలా మంచిది, ఇలాంటి కోడలు దొరికింది పాపం అని. ఇక రాత్రివేళ వరుస 3 గదుల ఇల్లు. బాత్రూంకి వెళ్ళడానికి ఈ రూములు దాటి బయటికి వెళ్ళాలి. చివరి గదిలో సురేష్ వాళ్ళు పడుకునేవాళ్ళు. అవసరం ఉన్నా లేకపోయినా దంపతుల్ని గదిని తలుపు తట్టి తీయమనడం, వారి ఏకాంతం పాడు చేయడం చేసేది అన్నపూర్ణమ్మ. ఇక దుర్భరం అవుతుంది రమ్యకి ఇదంతా భరించడం. సురేష్తో ఒకరోజు చెప్పింది తనని కొన్నాళ్ళు పుట్టింటికి పంపమని. రమ్య పుట్టింటికి ఎందుకు వెళ్ళాలనుకుంటుందో సురేష్కి అర్థమవుతుంది. రమ్య, నీ పరిస్థితి నాకు అర్థమైంది. నేనొక నిర్ణయం తీసుకోబోతున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. మనం వేరే ఉండబోతున్నాం. మనకి ఎవ్వరి మీద కోపం లేదు. విడిగా ఉంటూ కలిసి ఉందాం, పర్వాలేదు. అమ్మకి సహాయపడటానికి చెల్లి ఉంది. నెల నెల డబ్బు సాయం చేద్దాం. పండుగలకు పబ్బాలకు కలుద్దాం. అమ్మలో మార్పు వస్తుందని ఇన్నాళ్ళు చూశాం. అమ్మా, నువ్వు మారాలి అని చెప్పే వయసు కాదు ఆమెది. దూరంగా ఉంటే అయినా ప్రేమ నిలుస్తుందేమో చూద్దాం. సురేష్ తను తీసుకున్న నిర్ణయం గురించి రమ్యతో చెప్తాడు. భర్త అర్థం చేసుకొని తన కోసమే ఈ నిర్ణయం తీసుకున్నందుకు రమ్య సంతోషపడుతుంది. కొంతమంది అత్తగార్ల పొస్సివ్నెస్కి కోడళ్ళు ఇబ్బంది పడతారు అన్నది దీనికి కారణం. అలా అని చెప్పి అందరూ అత్తగార్లని తప్పు పట్టలేము. కొంతమంది అత్తగారులు మాత్రమే మేము మా అత్తగారితో ఇబ్బంది పడ్డాము అని ఇప్పుడొచ్చిన కోడళ్ళని సాధిస్తూ ఉంటారు. భవిష్యత్తులో అత్తగారి స్థానంలో తాను వస్తే అలా ప్రవర్తించకూడదు అనేది రమ్యకి తెలిసి వస్తుంది. అత్తయ్యకి తన మంచితనం ఇప్పుడన్నా అర్థమైతే అంతకన్నా కావాల్సింది ఏముంది అనుకుంటూ రమ్య తన కొత్త కాపురంలోకి అడుగు పెడుతుంది. సురేష్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా కాదా అనేది వీడియోని లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం మర్చిపోకండి.